ఎక్స్క్యూజ్ మీ, అది మా బ్రదర్ సీట్. రాగానే లేచిపోతానయ్యా, నేనే ఎత్తుకుపోను. ఇప్పుడే లేవచ్చు ప్లీజ్, ఇప్పుడే ఇప్పుడే ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే. అయ్యో సార్, అది లోపల ఉన్నాడు సీటు. ఓ బాత్రూమ్ లో ఉన్నాడా? కాదు సార్, నా లోపల. ప్లీజ్ లేవచ్చుగా, ప్లీజ్ ప్లీజ్ లేవచ్చుగా. అయ్యో వీడు తేడాగా ఉన్నాడు, వేరే ట్రైన్కి వెళ్ళడం బెటర్. టికెట్ సార్, టికెట్. ప్రజెంట్ సార్. సారీ సార్. ఒకటి మీది, మరి రెండోది? బయట ఉన్నాడు సార్, లోపలికి వస్తాడు. మూడోది? లోపల ఉన్నాడు సార్, బయటకు వస్తుంటాడు అప్పుడప్పుడు. మహిషాసుర మధ్యన టెంపుల్కేనా? ఎగ్జాక్ట్లీ, మీరు సూపర్. ఇదో పట్టుగా. పదనాన్న మనం బస్సు పోతాం. బాయ్. చేపకంది భయ్యా భయ్యా, నాకు తెలుసు భయ్యా, నువ్వు నా కోసం వస్తావు, నాకు తెలుసు భయ్యా. చేప నీకోసం కాదు, నా ఫ్రెండ్ కోసం వచ్చా. అక్కడ వెళ్ళినా చూయించుకున్నా నీకు వర్కౌట్ అవుతుంది నాకు బాగా తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సరే ఓకే? పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. వెళ్తున్నావా బిడ్డ? వెళ్తున్నా స్వామి. వెళ్ళు వెళ్ళు, ఉన్న సమస్య తీరిపోద్ది, ఇంకో సమస్య మొదలవుద్ది. ఇంకో ప్రాబ్లమా? నాకా స్వామి? నీకు కాదు, నీ ఫ్రెండ్ కి. నాకా? చైన్ లాగా పలుకు పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి. అక్కడ మళ్ళీ వద్దాం భయ్యా, ప్రాబ్లం ఉంటే. చాలా ఎక్సైటింగ్ ఉంది భయ్యా, చాలా. ఇలా 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 వెళ్ళిపోయారు. తెలుసు భయ్యా, నెక్స్ట్ టైం వస్తాంగా నీ ప్రాబ్లం గురించి అలవాటైపోతుంది. మరణం దేహానికే కానీ ఆత్మకు కాదు. తెలుగు, మలయాళం, నమస్కారం స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఇతని కర్మలు కర్మలుగా మారాయి. 3 రోజులుండాలి. 3 రోజులా? నా వల్ల కాదు. 3 రోజులే కదా భయ్యా, ఉండొచ్చుగా. ఉంటాడు. 4 ప్రక్రియల చికిత్స: సుఖభోగం, శిక్షామర్దనం, బహిర్గతం, సంప్రోక్షణం. సరే, షార్ట్ కట్లు లేవా? అదే తాయెత్తులు, నిమ్మకాయలు, పూజలు. తప్పు. నది సముద్రాన్ని చేరడానికి షార్ట్ కట్స్ వెతికితే వరదలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి. ఇది అంతే. 3 రోజులు తప్పనిసరి. సరే, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పుడే మొదలవుతుంది.
వీడు పిచ్చి ఏంటో వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటో. ఈ 3 రోజులు ఎలా ఉండాలి? ఎవడి కొత్త గంట? హలో వస్తానా? రామ్ గంటారాం, ఈ గూడానికి గూగుల్ అంటుండి రూమ్ కావాలా భయ్యా? ఇవ్వడానికి భయ్యా? బ్రోకర్వా? చచ్చే నాకు అవసరం లేదు. హలో హలో బ్రోకరా? లోకల్ ఎక్కడ? సిటీ ఇక్కడ. టెక్నాలజీని నమ్ముకుంటాను, అంతా ఆన్లైనే. మేక్ మై ట్రిప్ ఓయో ఐబిబో యాప్స్ అంటారు వీటిని, నీకు తెలీదులే. చాలా మందిని చూసాం. ఇల్లు వచ్చేసాడు భయ్యా చిచ్చే. నేను నీకు భయ్యానేంటి? బ్రోకర్ని కదా. అంటే ఫోన్లో యాప్స్ ఉన్నాయి కానీ సిగ్నల్స్ లేవు. ఆ సిగ్నల్ కూడా ఏదైనా యాప్ ఉందేమో చూడపోయావా? గంట, రూము, బ్రాండ్ ఏంటి? గుచ్చి. అది టిచ్చి. మీరు అన్ని బ్రాండ్స్ వాడతారు అనుకుంటా. నాకు కూడా బ్రాండ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ భయ్యా. నా మెల్లో గంట కూడా బెల్ బ్రాండే భయ్యా. నిజమా? ఏంటండి తొంగి మరీ చూస్తున్నారా? పెట్టలనా? ఒక పిట్ట ఫేస్ కనబడలేదు భయ్యా. పట్నం పెట్టలు కదండి, అవి తిరిగినప్పుడే మనం చూడాలి. డిస్టర్బ్ చేసామనుకోండి ఫట్ మన ఎగిరిపోతాయి. చూస్తాయిలేండి, ఎయిటింగ్ చేయండి. ఐ హేట్ వెయిటింగ్. నాది సిటీనే, గుండె కొడేసుకుంటుంది ఇక్కడ. హలో, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హలో, ఏంటి పిలిచావు వెళ్ళిపోతున్నావు? నాకు వెయిటింగ్ అంటే చిరాకు. వెయిటింగ్ ఏంటి? ఆ విండోలో చూసినప్పుడు మీ బ్యాక్ కనపడింది కానీ మీ ఫేస్ కనపడలేదు. ఇమీడియట్గా చూడకపోతే నా క్యూరియాసిటీతో పాటు బీపీ కూడా పెరిగిపోద్ది. అదే పట్టుమని చూస్తే నా హెల్త్ ప్రాబ్లం ఉండదు, మీకు ఇంకా డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అది మ్యాటర్ అన్నమాట. థ్యాంక్ యూ, బాయ్. అంతే కదా గంట? నా గంటకంత ఎక్స్పీరియన్స్ లేదులేండి సార్. అమ్మా, నువ్వేంటే ఇందాక చూసావు కదా, మరి దప్ 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 అనేది కొట్టుకుంటావు. ఆ తప్పు తప్పమని కొట్టుకునేది మీకు గుండు కాదండి, గుమ్మం తలుపు. ఎవరు? నువ్వు కొంచెం ఎట్రా అమ్మా. ఏరా గంట, చెప్పండి. పార్టీ రూమ్ లో దించేసావు కదా, దింపేసానండి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? బయలుదేరుతున్నానండి. రే బామ్మ, నేను ఎక్కడా అని అడిగితే ఇక్కడ ఉన్నారని చెప్పమంటారండి? చెప్పు తెగుద్ది. నీకు తెలియదని చెప్పు. అంటే అబద్ధం ఆడటం తప్పు కదండి. ఎక్స్ కోసం అబద్ధం ఆడటం పెద్ద తప్పేం కాదండి. ఆడికంటే గుండు కొట్టేసుకుంటుందని వెళ్ళాడు, మరి దీనికేం కొట్టేసుకుంటుందని తుర్రమంట వచ్చేసింది నా గంట. చెప్పమ్మా. ఏం చెప్పాలి? నీ పార్టీకి నువ్వు వచ్చావు, చూసావు, వెళ్ళావు, ఎలా ఉన్నానో ఎవరు చెప్తారు? అంటే ఏం చెప్తాం? చెప్పరా. రానా? చెప్పు బే. రానే బెటర్. అంటే నీకే డైరెక్ట్గా చెప్పడం ఎలా? అదేంటి మామ అలా మాట్లాడతావు? మామ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారు కదా, ఫిగర్ అలా ఉంది ఇలా ఉంది అని. నేను కూడా నీ ఫ్రెండ్ అనుకుని చెప్పు. ఎలా ఉంది ఫిగర్? కత్తా? షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ లైక్ తెలుగులో ఎడవరా. మామా అసలు మామూలు ఫిగర్ కాదు తెలుసా. తన కళ్ళుంటాయి మనతో మాట్లాడుతున్నట్టే, తన పెదాలు పిండితే తేనె కార్పెట్టేటే, ఆ మెడ పాప. ఐటమ్స్ లిస్ట్ చదువుతున్నావేంట్రా? ఫిగర్ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పు. రచ్చ చచ్చిపోచంతే. చచ్చిపో. ఏంటి? డైలాగ్ చెప్పడం కాదు రే, చెప్పిన డైలాగ్ మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. లైట్ తీసుకొని సైడ్ నుంచి వెళ్ళిపో, లేదనుకో చల్. ఇది నా రూమ్ అండి. ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావా? నాకు తెలీదా నీ రూమ్ అని? ఎక్స్ట్రా చేయమాగ్ర రే. చూడదని చెప్పానా? నేను చూస్తాను, దగ్గర సినిమాలు చూడలేదేంటి? ఇదిగో అబ్బాయి, మా మనోరాలు ఎవరిని ఇటు వచ్చిందా? రాలేదమ్మా. ఇదొక్క తిన్న ప్రాణానికి ఎక్కడికి వెళ్ళివ్వదు. ఇదో తెక్కలది ఏటిపోయిందో. బామ్మా, ఆ? ఏంటి అక్కడ ఎత్తుకుతున్నావు? నేను ఇక్కడే ఉన్నా కదా. అదేంటే, నేను లోపల ఎతికి నువ్వు కనపడపోతానికి ఇక్కడికి వచ్చాను. వయసు అయిపోయింది కదా, కళ్ళు కనిపించి ఉండవులే. దా
వయసు అయిపోయిన వాళ్ళకి కళ్ళు బాగానే కనపడుతున్నాయి, వయసులో ఉన్న వాళ్ళకే కళ్ళు కనపట్లా. క్రేజీ కాదు.